అందరికీ నమస్కారం. మనం త్యాగరాజ స్వామి గురించి చెప్పుకుంటున్నాం. వాగ్గేయకారుడు త్యాగరాజు. మనం సమాజం గురించి చెప్పుకుంటున్నప్పుడు ఎలా తెలుస్తుంది మనకు? ఒకనాటి కాలం మన పరిస్థితులు ఎలా తెలుస్తాయంటే వారి రచనల్లో వాళ్ళు ప్రతిబింబిస్తారు. కవులైనా అంతే, వాగ్గేయకారులైనా అంతే. ఆనాడు అన్యాయంగా తోచింది వాళ్ళు చెప్తారు, న్యాయంగా తోచింది చెప్తారు. మంచి చెడు రెండూ కూడా వాళ్ళ రచనల ద్వారానే మనకి తెలుస్తాయి. దానికి ఇంకొక మార్గం లేదు. ప్రభావం నుంచి తప్పుకోవడం ఎవరికైనా కష్టమే. ఆ సమాజ ప్రభావం కవుల మీద ఉంటుంది. కవులు వాటిని నిక్షిప్తం చేస్తారు కాగితాలలో. అందుకని ఆ రోజు పరిస్థితులు ఏమిటి అన్నది సమకాలీన జీవన చిత్రణ త్యాగరాజు సమయంలో ఎలా ఉండేది, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒక కవి రచనలు చదివే ముందరే ఆ కవి యొక్క సమాజం, ఆయన ఎలాంటి సమాజాన్ని చూశాడు అనేది మనం తెలుసుకోకపోతే మనం ఆయన రచనలకు మనం విలువ ఇవ్వనట్టే లెక్క. రచనగానే చదువుతా ఉండి ఇంకేం చూడమంటే ఎలా అవుతుంది? అన్నీ చూడాలి కదా. ఏ సమాజానిలో నుంచి ఆయన వచ్చాడు, ఆయన ఏమిటి చూపించాడు మనకి, విభిన్నంగా ఉన్నదా ఆయన ఆలోచన, అందరితో పాటు సమంగానే ఉందా, ఇవి కొంచెం ఆలోచిస్తాం. ప్రత్యేకించి మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే వాగ్గేయకారులు రామదాసుది, అన్నమయ్యది, ఆనాటి సమాజం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు త్యాగరాజు సమాజం. త్యాగరాజు కాలానికి ప్రజలలో తమ మతాల పట్ల నమ్మకం సన్నగిల్లి ఇతర మతాలపై వ్యామోహం పెరిగింది. వ్యామోహం అన్నారు ఇక్కడ, అంటే ప్రేమ కాదు, వ్యామోహం. అదొక వ్యామోహం. కొత్తకు వింత పాతకు రోత అంటాం కదా, అలాగా ఈ కొత్త మతాలని చూడంగానే జనానికి ఒక రకమైన ఆ మతంలో ఏదో కొత్త విషయం ఉంది అని ఒక వ్యామోహం వాళ్ళకి పెరిగింది. మతాలు మా నుదుట వ్రాసారా, ఈ మతంలోనే ఉండమని చెప్పి మా నుదుట ఏమైనా రాసుందా అనే ఒక వితండవాదం పెరిగింది. అదేమిటి, నువ్వు ఈ మతంలో పుట్టావు, ఆ మతంలోకి ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు అని అడిగితే, ఏంటి మన నుదుటిని ఏమైనా మతాలు రాసిస్తారా అని చెప్పే ఒక వితండవాదం మొదలైంది. భాగవత భక్తులు సైతం నిర్మలమైన నిశ్చలమైన భక్తికి దాసులు కాక డాంబికాచారాలతో కుయుక్తులతో స్త్రీలను ధనికులను ఆకర్షించడానికి భక్తి వేషధారులయ్యారట. నీ తల్లిదండ్రులు మార్చుకుంటావా? నువ్వు మార్చుకుంటే ఒప్పుకుంటారా? నా తల్లి ఇప్పుడు నాకు నచ్చట్లేదు, నేను ఇంకొక తల్లిని దగ్గరికి వెళ్ళి అమ్మ అని పిలుస్తారంటే అమ్మ అని పిలువు, అంతవరకు పర్వాలేదు. కానీ నీ సొంత తల్లి అని ఎవరైనా అడిగినప్పుడు తల్లి కాదంటే తల్లి లాంటిదేనే ఇలాగే చెప్తాం కదా. అందుకని తల్లిదండ్రులని ఏ రకంగా నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఏ రకంగా నువ్వు మార్చుకోలేవు, అలాగే నువ్వు ఏ మతంలో పుట్టావో ఆ మతాన్ని కూడా నువ్వు మార్చుకోలేవు అని మన త్యాగరాజు చెప్తాను. ఆ కాలానికి ఆ సమయానికి బుద్ధి రాదు పెద్దల శుద్ధులు వెనకయ్యే, బుద్ధి రాదు బూరి విద్యల నేర్చిన. ఎంత చదువుకుంటే మాత్రం కొంతైనా ఆలోచన ఉండాలి కదా. పెద్దల మాట వినండి, వింటే అది కొంచెం మీకు జీవితానికి ఉపయోగిస్తుంది అని. పెద్దల మాట వినకపోతే బుద్ధి రాదు అని చాలా కఠినంగా చెప్పాడు. భగవద్వచనాలలోని మర్మాలను తెలుసుకుని స్వయంగా ఆచరించడం వల్లనే నిజమైన భక్తి ఉంటుందని. ఇప్పుడు ఇవాళ సడన్ గా నువ్వు ఇంకొక మతంలోకి మారిపోతే ఆ మతాన్ని నువ్వు అవగాహన చేసుకోలేవు. ఏదైనా నువ్వు పుట్టినప్పటి నుంచి ఉన్న మతాన్ని నువ్వు అవగాహన చేసుకోలేనప్పుడు కొత్తగా వెళ్ళి ఆ మతాన్ని నువ్వేం అవగాహన చేసుకుంటావు? ఇది త్యాగరాజ స్వామి భావన. ఇతర దైవముల వలన ఇలను సౌఖ్యమా అని ఒక కీర్తనలో రాస్తాడు. ఏంటి, ఆ దేవుళ్ళందరి వల్ల ఏమైనా సౌఖ్యం వస్తుందా? మన మతంలో ఉంటే సౌఖ్యం రాదా నీకు? ఈ సౌఖ్యం అనేది దేనికి సంబంధించింది? నీ మనసుకు సంబంధించిన విషయం. సుఖంగా ఉన్నావంటే ఉన్నావు, బాగానే ఉన్నావు. సుఖంగా లేవు అంటే లేవు. నువ్వు ఆలోచన విధానాన్ని బట్టి నీ సుఖం ఉంటుంది. ఎంతమంది కన్నా నువ్వు నయం, నీకన్నా దరిద్రులు హీనులు ఉన్నారు అని ఆలోచించినప్పుడు నీ జీవితం మీద నీకు సంతృప్తి వస్తుంది. అది మతం వల్ల రాదు,
నీ ఆలోచన విధానం వల్ల వర్త. ఎవరి తల్లిదండ్రులు వాళ్ళకి పూజలైనట్లే ఎవరి దైవం పట్ల వారికి భక్తి అధికంగా ఉండాలి అని చెప్పేసి సూచన చేశారు. మతభేదము లేక అనడం, అన్ని దేవతలను తను శ్రీరాముడిలోనే ఆరాధిస్తున్నానని చెప్తాడు. ద్వైతము సుఖమా అద్వైతము సుఖమా అని ప్రశ్నిస్తూ పరదైవముల చూచినంతనే భావమున నీవు పరగెదవు. ఏ మతంలోకి వెళ్ళినా వాళ్ళు ఏదో క్యాలెండర్ పెడతారు, ఫోటో పెడతారు, నమస్కారం పెట్టంటారు. అక్కడికి వెళ్ళంగానే నాకు ఆ పటం కనబడుతుంది, అందులో దేవుడు కనబడ్డు, నాకు శ్రీరాముడే కనబడతాడు. అది త్యాగరాజు చెప్పే విషయం. అంటే నీకు అంత గాఢంగా నీ మతాన్ని నువ్వు అందులో ఉండిపోవాలి. తల్లిదండ్రులు, కులం, మతం ఇవన్నీ కూడా పుట్టుకతో వచ్చేవే, కానీ నువ్వు సెలెక్ట్ చేసుకోలేవు. నీ సెలక్షన్ వల్ల నీ తల్లిదండ్రులు, నువ్వు అందరూ ప్రతి వాళ్ళు అంబానీ ఇంట్లో పుట్టాలని అనుకుంటే పుడతారా? నీ కర్మను బట్టి, నీ పూర్వజన్మ సుకృతాన్ని బట్టి నువ్వు నీ తల్లిదండ్రులు లభ్యం అవుతారు. నువ్వు వాళ్ళ మాట విను. ఏ తల్లిదండ్రులు కూడా తప్పులు విషయాలు చెప్పరు పిల్లలకి. వాళ్ళు చెప్పిన మంచి చెడులు విని అది నువ్వు సవ్యంగా అర్థం చేసుకుని నీ తల్లిదండ్రులతోటి నువ్వు పుట్టిన మతంలో నువ్వు ఉన్నప్పుడు అదే నీకు సౌఖ్యాన్ని ఇస్తుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినా కూడా సౌఖ్యం ఏమీ ఉండదు అని చెప్పేసేసి త్యాగరాజు స్పష్టంగా చెప్పాడు. అంటే ఆ రోజుల్లో ఆయన సమయంలో ఈ విదేశీ దండయాత్రలు కాదు, కానీ విదేశాల నుంచి జనం బాగా రావడం, ఆ మతాన్ని చూసి జనం ఆకర్షణ పొందడం, అందులోకి మారడం, తల్లిదండ్రులతో వితండవాదం చేయడం, ఇవన్నీ కూడా కుర్రచేష్టల కింద మన త్యాగరాజుకి కనబడ్డాయి. ఇది సమయం ఇనకొల తిలక అని చెప్పేసి శ్రీరామచంద్రుడికి నివేదించుకుంటాడు. ఏమంటాడంటే, నాస్తికులు నీ సృష్టించి కలి పురుషుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ మతాల మార్పిడి, నాస్తికత్వం, దేవుడు లేడు, ఇవన్నీ విషయాలు చెప్పి మెల్లిమెల్లిగా కలిపురుషుడు అంటే కలియుగంలో చాలా రకాలైన ఘోరాలు జరుగుతూ ఉంటాయని చెప్తాం కదా. ఆ కలిపురుషుడు అలాగా ప్రేరేపిస్తున్నాడు అందరినీ కూడా. ఇది నీ సరైన సమయం, వచ్చి వీళ్ళందరికీ బుద్ధి చెప్పు, ఇది సమయము ఇనకుల తిలక, ఇప్పుడు రాకపోతే తర్వాత ఆలస్యం అయిపోతుంది అని చెప్పేసి శ్రీరామచంద్రుణ్ణి తొందర పెడతాడు. ఏ మార్పులు జరిగినా, ఏ విధమైన ఆపదలు వచ్చినా అందులో బలయ్యేది సామాన్య జీవులే. డబ్బున్న వాళ్ళు బాగానే ఉంటారు, సామాన్య జీవులకి చాలా ఇబ్బంది వస్తుంది. ఇవన్నీ చూసుకోవాలి అంటాడు. అమాయకమైన ప్రజలు, వీళ్ళందరికీ ఒకటే చెప్పాడు త్యాగరాజు, ఉండేది రాముడు ఒకడే, ఊరకే చెడిపోకు మనస. ఉండేది వాడు ఎక్కడే, ఆ రాముడే. ఊరికే ఎందుకు బోరన ఊరికే ఖరాబు చేసేసుకుంటావు, పాడు చేసేసుకుంటావు. అక్కడే ఉన్నాడు. నీ తల్లిదండ్రులే నీ తల్లిదండ్రులు, ఆ దేవుడు ఒక్కడే. మరి ఊరికే కంగారు పడిపోయి బాధపడిపోతూ ఉంటే ఎలాగా అని చెప్పేసి సమాజానికి ఒక విధమైన విషయాన్ని తన కీర్తనల ద్వారా చూపించాడు.